ఏదో పార్టీ అంట రమ్మంటోంది. సివిల్స్ కి ప్రిపేర్ అవడం అంటే సొసైటీని స్టడీ చేయడం కూడా. వెళ్ళు తల్లి. నాన్ ఆల్కహాలిక్ పార్టీనే కదా. ఇదేంటి దీపాలు వెలిగించే ఉన్నాయి? ఇంత ఉదయాన్నే నాకంటే ముందు లేచి దీపాలు వెలిగించింది ఎవరు? శ్రీజ అయ్యి ఉంటుందా? శ్రీజ ఇంత త్వరగా లేవదే. శ్రీజ, శ్రీజ, శ్రీజ. చిరు చిరు చిన్నారివే నా కంటికి, ఎదిగిన ఎన్నేళ్ళకి ఎన్నటికి. జన్మాలు ఎన్నైనా దైవాన్ని అడిగైనా నా ఇంటి పాపైను రావాలంటాను. అమ్మైనా నేనురా, నాన్నైనా నేనురా. ఏమైందమ్మా అలా చూస్తున్నావు? మా ఆశ్రమంలో ఉదయాన్నే లేచి ముగ్గు వేయడం అలవాటు. మీ బదులు నేను వేసాను. నువ్వేమైనా అనుకుంటున్నావా అమ్మా? చచ్చా, అలాంటిదేం లేదు. ఇంత ఉదయాన్నే ఎప్పుడు లేచావు, ఎప్పుడు స్నానం చేసావు, ఎప్పుడు పూజ చేసావు, ఎప్పుడు ముగ్గు వేయడం మొదలు పెట్టావు? తెల్లవారుజామునే లేచి స్నానం చేసి గుడికెళ్ళి ఆ శివయ్యకి అభిషేకం చేయడం, ఆశ్రమంలో ఉన్న దేవుడి ఫోటోల దగ్గర దీపం వెలిగించడం నాకు అలవాటు. ఇవన్నీ నీకెవరు నేర్పించారమ్మా? ఏమో, నాకు అలా అలవాటైపోయింది. ఏ అమ్మా, ఇలా చేయడం తప్పా? అదేం లేదు. బ్రహ్మముహూర్తంలో లేచి ఇలాంటి పనులు చేయడం ఎంత మంచిదో తెలుసా? ఇలాంటి లక్షణాలు నీకు పుట్టుకతో వచ్చాయంటే నువ్వు చాలా అదృష్టవంతురాలివి. నిన్ను చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టే ఉంది. నువ్వు ఏ తల్లి కన్నబిడ్డవో తెలియదు, కానీ నీకు నాకు ఎన్నెన్నో జన్మల బంధం ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. నిన్ను చూస్తుంటే నన్ను నేను అద్దంలో చూసుకున్నట్టు అనిపిస్తుంది. నేను కూడా నీలాగే చిన్నప్పటి నుంచి త్వరగా లేచి తలంటుకుని దేవుడి గదిలో పూజ చేసి ఇలా ముగ్గులు వేస్తాను. నన్ను చూసి మా అమ్మ ఎంత మురిసిపోయేదో. ఇప్పుడు నిన్ను చూసి నేను కూడా మురిసిపోతున్నాను. నిజంగా నువ్వే నా కడుపును గనక పుట్టుంటే నేనెంత ఆనందపడేదాన్నో. లేదు లేదు, నువ్వే నా బిడ్డవి, నువ్వే నా బంగారు తల్లివి. ఉండు, నీకిష్టమైన టిఫిన్ చేసి పెడతాను. ఏంటి, ఈ పిల్ల నీ కడుపున పుట్టకపోయినా నీ బిడ్డా? ఎవరికి పుట్టిందో తెలీదు, ఎందుకు వదిలేశారో తెలీదు. అలాంటి అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నా బాగానే ఉంది, కానీ నీ బిడ్డ ఎక్కడుంది? నాకిప్పటికీ అర్థం కాదు. నీ కడుపున పుట్టిన బిడ్డని ఎవరికో ఇవ్వడమేంటి? ఎవరో దిక్కు మొక్కు లేని దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడమేంటి?